అంటున్నారు కదా. చెయ్యిందే 11 సీట్లు కట్ట 151 సీట్లకు వచ్చేవాళ్ళు 11 సీట్లు కట్టేస్తారమ్మా. ఇప్పుడు జనానికి ఇసుకు పుడితేనేగా 11 సీట్లకు ఇచ్చింది నువ్వు. ఆయన ఆలోచించుకోవాలి. డబ్బులు ఇవ్వగానే సరికాదు, ప్రజలకు కూడా మంచి జరగాలి. డబ్బులు ఇచ్చినాక సరికాదు, ప్రజలకు కూడా మంచి జరగాలి. అవే పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? ఏ పథకాల్లోనే తేడా అమ్మా. ఈయనేమో అమరావతి పోలవరం అన్నాడు, ఆ రెండు పూర్తి చేస్తానన్నాడు. మరి ఈయన మరి పథకాల గురించి అంటే పిల్లకు వందనం ఈ రైతులకి ఈ నెల వచ్చే నెల అంటున్నాడు. మరి అవి చూసుకోవాలి. అవి చూసుకోకుండా మళ్ళీ ఈయనుంటే అమరావతి పోలవరం ప్రాజెక్టు ఈ పూర్తి అవుతాయి. దాని మీద పట్టిని బాగా పట్టి ఉండాలి. అమరావతి రీసెంట్ గా మోదీ గారి చేతుల మీదుగా పునఃప్రారంభం అనేది జరిగింది కదా, ఎలా అనిపించింది? ఏం చేసిద్దామా, ఆయన వచ్చి ఏం చేస్తాడు? అప్పులు ఇప్పిస్తాను తప్పించి ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వలేదు. అప్పులు మట్టుకి ఇప్పించాడు. ఇప్పుడు చంద్రబాబు అయినప్పుడు అప్పులు ఇప్పించాడు కానీ సొంత డబ్బులు ఏమి బ్యాంకి లోన్లు ఇప్పిస్తామే కానీ లోన్ మరి ఈయన కడతాడు ఆయన కడతాడు, అది వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఏముందమ్మా, ఆయన మంత్రి అయ్యాడు. అర్జునులు అంటాడు, గిరిజనులు అంటాడు, ఇవి అంటాడు, అయ్యి అంటాడు, సనాతన ధర్మం అంటాడు. ఏదైనా ఒకటే, దాని ఆయన చేసేది ఏమీ లేదు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? గత 5 సంవత్సరాల లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిందా? ఎట్ట చెప్పగలం మేము, ఎట్ట చెప్పగలం? మరి పథకాలు ఇస్తే ఈయన కథ మెరుగు. ఎందుకంటే అమరావతి బాగుపడుద్ది. పోలవరం ప్రాజెక్టు బాగా చేస్తే 7 లక్షల ఎకరాలకి నీళ్లు అందిద్ది. మరి అవన్నీ నేను ఇవ్వకుండాను ప్రజలకి నేను డబ్బులు ఇచ్చేసానంటే ఎట్లాగా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల పరంగా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది బాబాయ్? రోడ్ల పరంగా రోడ్లు వేసారు, కొన్ని రోడ్లు వేసారు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఎలా అనిపించేవి రోడ్లు? పర్లేదమ్మా, ఈయన వచ్చిన తర్వాత రోడ్లు పర్లేదు. ఎట్లయినా ఆయన ఉన్నప్పుడు అన్ని గోతులుగా ఉండేవి. నేను చూసినట్టు మాత్రం ఈయన వచ్చినా పర్లేదు. కానీ రోజా కూడా అంటుంది కదా, మేమున్నప్పుడు చాలా బాగా చేసాము అని చెప్పని. రోజానా ఇక నోరు ఇక ఆయన ఆడమడిచినే నేను అనకూడదు, తప్పది. ఇవన్నీ చాలా తప్పు. ఎందుకంటే చాలు, నేను చెప్పింది చాలు. మరి ఎందుకు మీరేమో అసలు ఏమి చేయలేదు గత ప్రభుత్వంలో అని అంటున్నారు? మరి వాళ్ళు ఎందుకు మేము అంతా బాగానే చేసామని చెప్పుకుంటున్నారు? ఏం చేశారు చెప్పానండి? డబ్బులు పంచడం తప్పితే, జనాన్ని పంచడం తప్పితే మేము ఇది అభివృద్ధి చేసామని చెప్పండి. జనానికి కనపడేది 11 సీట్లు ఎందుకు ఇస్తారు? అభివృద్ధి చేశారంటగా జగన్ గారు ఉన్నప్పుడు. రోజా కూడా అంటుంది కదా. రోజా అనేది నేను అంటాను, నేను అభివృద్ధి అయిపోయినా నేను అంటాను మాటకి. జనానికి కనపడాలిగా, కనపడింది ఎట్టేస్తారు. బాబాయ్ మీ పేరు? మా పేరు వీరయ్య. ఎలా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అమ్మ బాగానే ఉంది, కానీ ఇప్పుడు రైతులకి కొన్ని హామీలు ఇచ్చాడు ఆయన. కొన్ని హామీలు ఇచ్చినా ఆయన నెరవేర్చుకోవాలి. ఇక ఆయన నెరవేర్చకపోతే ఇక ఆయనకన్నా మళ్ళీ ఈయన ఇది అవుతాడు. మళ్ళీ జగన్ వచ్చేటికి చేస్తాడు. ఆ ఇచ్చిన హామీలు ఈయన నిలబెట్టుకోవాలి. ఈ అన్నా క్యాంటీన్లు 2-3 ఇచ్చాడు. గ్యాస్ డబ్బులు కూడా కొంతమంది పడతాయి అన్నారు, కొంతమంది పడతలేదు అన్నారు. అది కూడా చెక్ చేసుకోవాలి. మరి గత 5 సంవత్సరాలు చూసారు కదా, జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? జగన్ గారు ఉన్నప్పుడు జనాన్ని బెదిరించారు. ఎట్ట బెదిరించారంటే ఆ పొలాలు లాక్కుంటారని టాకెట్లు పెట్టి ఇవన్నీ పెట్టి జనం ఇసుకుపోయి ఆయన 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ఆయన మరి దాన్ని బట్టి ఈయన మరి పరిపాలన చేసుకోవాలి. అప్పుడు ఈ ఇళ్ల పట్టాలు పేరు వేయించుకుంటూ ఇళ్ళ కాగితాల మీద అటు వచ్చినాయి కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. కానీ గత 5 సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు అంతా మంచి పరిపాలన అందించాను, ప్రజలకు ఎటువంటి అన్యాయం చేయలేదు అని